హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎవరైతే కాళ్ళలో ఆనెల సమస్యలతో బాధపడుతున్నారో వాటినే మేము మా మెడికల్ లాంగ్వేజ్లో కార్న్ అని అంటామండి. అలాంటి సమస్యలతో బాధపడేవారైతే మెడికల్ షాప్లో కార్న్ క్యాప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్న్ అనేది దేనివల్ల వస్తుందంటే మనం చెప్పులు లేకుండా నడవడము, గట్టి చెప్పులు వేసుకోవడము, గరుకు తలం మీద ఎక్కువగా నడుస్తూ ఉండడము. చాలామంది అసలు చెప్పులే యూజ్ చేయరండి. అంతేకాకుండా చెప్పులు ఎప్పటికైనా సాఫ్ట్గా ఉండాలి. రఫ్గా ఉండడం వల్ల ఆ స్కిన్ అనేది గట్టిగా అయిపోయి కొద్ది రోజులకు పుండులాగా మారిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఈ కార్న్ క్యాప్స్ అనేవి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఎక్కడైతే కార్న్ ఉందో అక్కడ ఆ మధ్యలో రౌండ్ షేప్ అనేది తగిలేలాగా అతికించుకోవడం వల్ల ఒక 2 months అయితే ఉపశమనం అయితే వస్తుందండి. మళ్ళీ పూర్తిగా అయితే ఉపశమనం ఇవ్వదు. సో ఒకవేళ ఎవరైతే కార్న్ సమస్యతో బాధపడుతూ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి దాన్ని పూర్తిగా తెంపు పెట్టించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కార్నుని మాత్రం పూర్తిగా పోగొట్టుకోవచ్చు. అంతవరకు జస్ట్ మీకు ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం అయితే కార్న్ క్యాప్స్ అనే ప్లాస్టర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. దాన్ని యూజ్ చేయండి. ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా రైనీ సీజన్లో ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే మనం తడిగా ఉండే ప్లేసెస్లో నడుస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఆ కార్న్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోయి పచ్చిగా అయిపోయి పుండుగా మారడము, రక్తం రావడము, దానివల్ల జ్వరం రావడం లాంటి సమస్యలు అయితే వస్తుంటాయండి. కొందరికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కార్న్ అనేవి ఏర్పడతాయి. కొందరు వచ్చేసి ఒకరి చెప్పులు ఇంకొకరు వేసుకోవడం వల్ల, లేదంటే ఆనెలు ఉండే వారి చెప్పులు మనం ఇంకొకరు వేసుకోవడం వల్ల ఆ విధంగా కూడా వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆనెలు ఉన్నప్పుడు జస్ట్ రిలీఫ్ కోసం ఈ విధంగా ప్లాస్టర్స్ యూజ్ చేస్తూ ఉండడము. ఒకవేళ అది స్టార్టింగ్లోనే మనకు స్కిన్ అనేది గట్టిగా అయిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటే డాక్టర్ని సజెస్ట్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వారు ఇచ్చిన సజెషన్స్ తీసుకొని కార్న్ నుంచి ఉపశమనం అయితే పొందండి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని మాత్రం ఎక్కడైతే కార్న్ ఉందో అక్కడ మధ్యలో రౌండ్ షేప్ వచ్చే విధంగా యూజ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసేసేయండి.